ఫ్రెండ్స్ ఈ వీడియోలో 2025లో రిలీజ్ అయిన టామ్ వాచర్ అనే తైవాన్ హర్రర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. క్లైమాక్స్ అయితే సూపర్ ఉంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి వీడియోని ఎండ్ దాకా చూడండి. మీరు గనక ఈ వీడియోని ఫస్ట్ టైం క్లిక్ చేసి చూసినట్టయితే వెంటనే ఒకసారి ఛానల్ యొక్క ప్లేలిస్ట్ లోకి వెళ్ళి వీడియోస్ ని చూసి ఒకవేళ స్టోరీస్ మీకు బాగా నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చీవ్ అనే వ్యక్తి ఒక గ్లాస్ ఛాంబర్ పై నుంచి లోపల చూస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి స్టోరీలో మనం అతను మొదటిసారి లుంతామ్ ని మీట్ అయిన టైంకి వెళ్తాం. మనకి ఇక్కడ చీవ్ కి పెయింటింగ్లపై ఎంతో ఇష్టం ఉందని తెలుస్తుంది. అతను చెప్తాడు లుంతామ్ ని ఫస్ట్ టైం చూసినప్పుడే వీళ్ళిద్దరూ ఒకరికొకరు కలిసి ఉండడానికి క్రియేట్ చేయబడ్డారని అనిపించింది. లుంతామ్ ని చూసిన ప్రతిసారి ఆమె బ్యూటీకి ఫ్యాన్ అయిపోయి తనని తాను ప్రపంచంలోనే ఒక మోస్ట్ లక్కీ పర్సన్ గా భావించేవాడు. కొంతకాలంలోనే వీరిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు. అంటే వీళ్ళు లవర్స్ గా ఉండి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. చీవ్ తన భార్యని ఎప్పటికీ హ్యాపీగా ఉంచాలని ఆమెతో ఒక మాట ఇచ్చుంటాడు. కానీ ఒక రోజు లుంతామ్ సడన్ గా హెల్త్ బాలేక స్పృహ కోల్పోయి చనిపోతుంది. అందరూ చీవ్ తో తన భార్యను మర్చిపోవాలని చెప్తారు. కానీ అతను దానికి ఒప్పుకోడు. ఎందుకంటే అతనికి ఇంకా ఒక ఆశ ఉంది. లుంతామ్ చనిపోయిన తర్వాత కూడా చీవ్ ఆమెతో ఎప్పటికీ ఉంటాడని ప్రామిస్ చేస్తాడు. కానీ చనిపోయిన తర్వాత కూడా ఉండడం అనేది ఎలా పాసిబుల్ అవుతుందనే విషయం తర్వాత తెలుస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే మనం రోజ్ ని చూస్తాం. రోజ్ ఒక ఆఫీస్ లో ఎంప్లాయ్ గా పనిచేస్తుంది. ఆమె ఆఫీస్ వర్క్ ని పూర్తి చేసిన తర్వాత తన వస్తువుల్ని సర్దుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె బిల్డింగ్ నుంచి బయటకు వస్తుంది. బయటకు వెళ్లే ముందు ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ని డస్ట్ బిన్ లో వేస్తుంది. ఆమె చాలా బాధగా కనిపిస్తుంది. ఎందుకంటే బహుశా ఆమె ఆఫీస్ లో పనిచేయడం ఇక ఇదే చివరి రోజు కావచ్చు. ఇక ఇంటికి రీచ్ అయిన తర్వాత ఆమె మదర్ కాల్ చేస్తుంది. ఆమె మదర్ రోజ్ బాయ్ ఫ్రెండ్ ని వెంటనే కలవాలని, పెళ్లి గురించి మాట్లాడాలని చెప్తుంది. ఎందుకంటే పెళ్లి కాకుండా ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి ఉంటే చుట్టూన్న ప్రపంచం అంతా కూడా ఏమనుకుంటుంది అనేటువంటి ఒక టెన్షన్ ఆమెకుంది. అయితే మనకి ఇక్కడ రోజ్ బాయ్ ఫ్రెండ్ బ్యాంకాక్ నుంచి వచ్చాడని తెలుస్తుంది. ఎందుకంటే రోజ్ మదర్ అతన్ని బ్యాంకాక్ బాయ్ అని పిలుస్తుంది. అయితే రోజ్ ఈ పెళ్లి విషయాన్ని కొంచెం తప్పించుకుని ఫోన్ అనేది కట్ చేస్తుంది. ఎందుకంటే అప్పుడే ఆమెను పికప్ చేసుకోవడానికి ఒక కార్ వచ్చింది. ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ విషయం తెలుస్తుంది. అదేంటంటే లుంతామ్ నిజానికి రోజ్ యొక్క బాస్ అయి ఉంటుంది. ఇప్పుడు మూవీ 1991 బ్యాంకాక్ లోకి వెళ్తుంది. అక్కడ రోజ్ తన ఫ్రెండ్స్ తో కలిసి కార్ లో ఒక పార్టీకి వెళ్తూ ఉంటుంది. అందరూ బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ రోజ్ మాత్రం సీక్రెట్ గా విండో వైపు చూస్తూ ఏదో తన ఆలోచనలో మునిగిపోయి ఉంటుంది. అప్పుడు ఆమె ఫ్రెండ్స్ ఆమెతో మాట్లాడడం మొదలెడతారు. ఆమె బాస్ అయినటువంటి లుంతామ్ చనిపోవడానికి గల కారణం ఏంటని అడుగుతారు. రోజ్ అప్పుడు దాని గురించి నాకేం తెలియదని, బహుశా ఏదో ఒక అనారోగ్యం వల్ల చనిపోయి ఉండొచ్చని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళంతా కలిసి క్లబ్ కి వెళ్తారు. రోజ్ తన ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆమె మరీ ఎక్కువగా తాగిస్తుంది. తాగిన మైకంలో ఉన్నటువంటి రోజ్ కి ఒక లేడీ దయ్యం కనిపిస్తుంది. భయంతో ఆమె వాష్రూమ్ వైపు వెళ్తుంది. కానీ దారిలో క్లబ్ అనేది కంప్లీట్ గా ఖాళీగా ఉందని గమనిస్తుంది. అప్పుడే ఎంతో భయంకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆమెకెవరో తనని ఫాలో చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఎవరో తన చేతులతో పూర్తిగా బ్లాక్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆమె చుట్టూను వెనక్కి లాగడం స్టార్ట్ చేస్తాడు. వెంటనే రోజ్ షాక్ తో లేచి కూర్చుంటుంది. ఎందుకంటే ఇదంతా ఆమెకు కనిపించినటువంటి ఒక భయంకరమైనటువంటి పీడకల అయి ఉంటుంది. ఆ తర్వాత రోజ్ కిచెన్ లోకి వెళ్లి చీవ్ ని చూస్తుంది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ లుంతామ్ చనిపోయిన తర్వాత చీవ్ రోజ్ తో ఉంటున్నాడు. రోజ్ తన డ్రీమ్ గురించి చీవ్ తో షేర్ చేస్తుంది. కానీ చీవ్ ఆమెను ఓదారుస్తూ వాళ్ళిద్దరి తప్ప ఇక్కడ ఎవ్వరు లేరని ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటాడు. రోజ్ తన మదర్ యొక్క డిమాండ్ ని మళ్ళీ చెప్తుంది. అదే వాళ్ళిప్పుడు మ్యారేజ్ చేసుకోవాలని అడుగుతుంది. కానీ చీవ్ అంటాడు లుంతామ్ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్తాడు. దీనికి రోజ్ కొంచెం అప్సెట్ అవుతుంది. అయినప్పటికీ చీఫ్ ఆమెకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తాడు. ఆమెను వాళ్ళ బ్యాగ్స్ అన్ని రెడీ చేయమని చెప్తాడు. అది విన్న రోజ్ ఎంతో హ్యాపీ అవుతూ వెంటనే వాళ్ళ బ్యాగ్స్ ని రెడీ చేయడానికి వెళ్తుంది. కానీ ఆమె లోపలికి వెళ్ళగానే చీఫ్ మొహన్ లో మళ్ళీ ఏదో ఒక తెలియని టెన్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ డే వీరిద్దరూ ఒక మంచి జర్నీ చేస్తూ ఇంటి నుంచి బయలుదేరుతారు. దారిలో చీఫ్ ఒక లేడీని కలుస్తాడు. వాళ్ళు అక్కడ డాక్యుమెంట్స్ ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రోజ్ కార్ లో ఒంటరి ఉంటుంది. అప్పుడు ఆమెకు ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్ లో ఒక అమ్మాయి అబ్బాయి కనిపిస్తారు. అటువైపు కొంచెం క్లోజ్ గా ఒక లుక్ వేస్తే అక్కడ ఉంది వేరే ఎవరో కాదు, రోజ్ చీఫ్ లే అయ్యి ఉంటారు. అంటే రోజ్ ఇక్కడ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆ పాస్ట్ సీన్ లో రోజ్ ఒక సిగరెట్ ప్యాకెట్ ని పట్టుకుని ఉంటుంది. అంతలో చీఫ్ ఆమెకు ఒక సిగరెట్ ని ఆఫర్ చేస్తాడు. అతను కూడా అక్కడ సిగరెట్ ని స్మోక్ చేయడానికి వచ్చాడు. రోజ్ సిగరెట్ ని తీసుకుంటున్నప్పుడు కొంచెం బ్లష్ అవుతుంది. అయితే ఇదే వాళ్ళ ఫస్ట్ మీటింగ్ అని చెప్పొచ్చు. కలిసిన తొలి చూపుల్లోనే రోజ్ అతన్ని లైక్ చేస్తుందని అర్థమవుతుంది. తర్వాత సీన్ లో రోజ్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటుంది. చీవ్ ఆమెకు ఒక స్మైల్ ఇచ్చి లుంతామ్ ఉన్న క్యాబిన్ లోకి వెళ్తాడు. చీఫ్ లుంతామ్ ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇదంతా రోజ్ చూస్తూ ఉంటుంది. అంటే చీఫ్ లుంతామ్ ఇద్దరు కలిసి ఉన్నప్పటి నుంచి రోజ్ ఇక్కడ చీఫ్ ని లైక్ చేస్తుందని తెలుస్తుంది. బహుశా చీఫ్ ఒక మంచి బిహేవియర్ లో భాగంగా ఆమెకు నార్మల్ గా ఒక స్మైల్ ఇచ్చి ఉండొచ్చు. కానీ కొన్ని ఇన్స్టెన్సెస్ లో దాన్ని తప్పుగా అర్థం చేసుకునే ఛాన్స్
ఛాన్స్ కూడా ఉంది. ఇక నెక్స్ట్ సీన్ లో రోజ్ మెట్ల మీద కూర్చుని ఉంటుంది, ఎందుకంటే బయట బాగా వర్షం పడుతుంది. చీఫ్ ఆమెను చూసి వర్షం తగ్గే వరకు వెయిట్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి చీఫ్ ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. చీఫ్ ఆమె పేరేంటని అడుగుతాడు. ఆమె తన పేరు రోజ్ అని రిప్లై ఇస్తుంది. ఇక చీఫ్ తన పేరేంటో కూడా చెప్తాడు. దానికి రోజ్ అంటుంది, నీ పేరు నాకు ముందే తెలుసని చెప్తుంది. ఇది విన్న చీఫ్ దీనికి ఏమనకుండా స్మైల్ ఇస్తాడు. ఇప్పుడు మూవీ మళ్ళీ ప్రెజెంట్ టైంకి వస్తుంది. చీఫ్ రోజ్ కి లుంతాం యొక్క డాక్యుమెంట్స్ ల గురించి చెప్తాడు. అందులో ఒక అగ్రిమెంట్ ఉంది, దాన్ని ఖచ్చితంగా పాటించాలని, లుంతాం యొక్క ప్రాపర్టీని పొందాలంటే ఈ అగ్రిమెంట్ ప్రకారం అంతా చేయాలని చెప్తుంది. రోజ్ దీనికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ చీఫ్ ఆమెను ఏదో రకంగా ఒప్పిస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ట్రిప్ కి బయలుదేరతారు. దారిలో గ్రామస్తులు ఒక రిచువల్ చేస్తూ కనిపిస్తారు. ఒక షేమన్ వాళ్ళను వింతగా చూస్తాడు. దీంతో రోజ్ చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. చీఫ్ తో కార్ ని వెంటనే ముందుకు డ్రైవ్ చేయమని చెప్తుంది. ఫైనల్ గా వాళ్ళు తమ డెస్టినేషన్ కి చేరుకుంటారు. అక్కడ అడవి మధ్యలో ఒక అందమైన ఇల్లు ఉంటుంది. దాని ముందు ఒక చెట్టు కూడా ఉంటుంది. రోజ్ దీన్ని చూసి చెప్పలేనంత హ్యాపీ అవుతుంది. ఒక నైట్ ఉండడానికి ఇక్కడ రెంట్ ఎంత అని అడుగుతుంది. కానీ చీఫ్ అంటాడు, ఇది రెంట్ హౌస్ కాదు, నా సొంత ఇల్లు. నీకు ఇష్టం లేని చిన్నిల్లు కాకుండా ఒక స్పెషల్ గా నీ కోసమే ఈ ఇంటిని కొన్నానని చెప్తాడు. ఇక రోజ్ ఇది వినేసి మొత్తం షాక్ అయిపోతుంది. చీఫ్ తన కోసం ఇంత చేస్తున్నాడా అని రోజ్ బాగా ఎమోషనల్ అవుతుంది. ఇక వాళ్ళు ఇంట్లోకి వెళ్ళినప్పుడు చీఫ్ ఆమెకు మాస్టర్ బెడ్రూమ్ ని చూపిస్తాడు. అది రోజ్ కి ఎంతో నచ్చుతుంది. కానీ ఆ ఇల్లు నిజంగా వాళ్ళదేనా అని ఆమెకు ఇంకా నమ్మకం రాదు. నైట్ టైం లో రోజ్ డ్రింక్ ని తయారు చేస్తుండగా ఆమెకు బయట ఆ షేమన్ రిచువల్ చేస్తూ కనిపిస్తాడు. భయంతో ఆమె చీఫ్ ని పిలుస్తుంది. చీఫ్ తన వెపన్ ని తీసుకుని వెంటనే షేమన్ ని అక్కడి నుంచి తరిమిస్తాడు. తర్వాత ఒక వింత సీన్ వస్తుంది. ఒక గేట్ అనేది ఓపెన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో చీఫ్ రోజ్ మాటలు మనకు వినిపిస్తాయి. వాళ్ళు షేమన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చీఫ్ అంటాడు, ఈ షేమన్లు దయ్యాల గురించి రూమర్స్ ని అంతా షేర్ చేసేసి రిచువల్స్ పేరుతో ప్రజల నుంచి ఎంతో డబ్బులు కొట్టేస్తారని చెప్తాడు. ఇక్కడ మనకు ఒక దయ్యం యొక్క పిఓవి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏదో ఒకటి ఉంది, దాన్ని చీఫ్ దాచిపెడుతున్నాడు, లేదా వీళ్ళిద్దరికి దాని గురించి ఏం తెలీదు. ఆ తర్వాత చీఫ్ రోజ్ ఇద్దరు కూడా కిస్ చేసుకుంటారు. ఇక్కడే ఒక ఇంటిమేట్ సీన్ అనేది జరుగుతుంది. కొంత టైం తర్వాత రోజ్ బాత్ టబ్ లో ఉంటుంది. అప్పుడు ఆమెకు లుంతాం దయ్యం కనిపిస్తుంది. ఆమె షాక్ లో అరుస్తూ చుట్టూ చూస్తుంది, కానీ అక్కడ ఎవ్వరు ఉండరు. రాత్రి వాళ్ళిద్దరూ నిద్రపోతుండగా రోజ్ కళ్ళు ఓపెన్ అవుతాయి, కానీ పక్కన చూస్తే చీఫ్ అక్కడ ఉండడు. అయితే వాళ్ళు పడుకునే ముందు ఇద్దరు కూడా కలిసి పడుకున్నారు. ఆమె ఇంట్లో అతన్ని వెతుకుతూ పిలుస్తూ ఉంటుంది, కానీ ఎలాంటి రెస్పాన్స్ రాదు. లివింగ్ రూమ్ లో ఉన్నప్పుడు సడన్ గా మెయిన్ గేట్ దానంతటదే ఓపెన్ అవుతుంది. ఆమె దాన్ని పట్టించుకోకుండా బయటకు వస్తుంది. అంతలో చెట్టు నుంచి ఏదో ఒకటి వచ్చేసి ఆమె చేతి మీద పడుతుంది. ఆమె పైకి చూస్తుంది, కానీ అక్కడ ఏం లేదు. ఆమెకు అది చాలా వింతగా అనిపిస్తుంది, కానీ అదంతా తన ఊహ అనుకుని వదిలేస్తుంది. ఆమె అడవిలో ముందుకెళ్తూ ఉంటుంది. అప్పుడు ఒక కాటేజ్ కనిపిస్తుంది. అక్కడ ఒక బల్బ్ అనేది అలాగే వెలుగుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఎన్నో పాత వస్తువులు ఉంటాయి. ఆమె ఒక రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ ఒక గ్లాస్ కఫిన్ లో లుంతాం యొక్క డెడ్ బాడీని ప్రిజర్వ్ చేసి ఉంటుంది. అయితే అక్కడే చీఫ్ కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. రోజ్ ని చూసిన వెంటనే అతను ఆమెను ఓదార్చడానికి ట్రై చేస్తాడు. రోజ్ ఎంతో భయపడి కోపంగా ఉంటుంది. అప్పుడు చీఫ్ ఒక వింత విషయం చెప్తాడు. దాన్ని విని రోజ్ షాక్ అవుతుంది. చీఫ్ చెప్పేది ఏంటంటే, లుంతాం వీలునామాలో ఒక కండిషన్ ఉందని, సరిగ్గా 100 రోజుల పాటు ఆమె శవాన్ని ప్రిజర్వ్ చేసి అతను గనక ఆమెతో ఉంటే ఆమె ప్రాపర్టీ అంతా అతనికి వస్తుందని రాసుంటుంది. ఒకవేళ అతను ఆ కండిషన్ ని నెరవేర్చకపోతే అతనికి ఏం దక్కదని చెప్తాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి, లుంతాం తన వీలునామాలో ఇలాంటి కండిషన్ ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేటువంటి క్వశ్చన్ అనేది మిగిలిపోతుంది. అయితే రోజ్ కి తెలుస్తుంది, తను ఇప్పటి వరకు తమదనుకున్నటువంటి ఇల్లు నిజానికి తమది కాదని అర్థమవుతుంది. చీఫ్ ఈ విషయంలో కూడా రోజ్ తో అబద్ధం చెప్పాడని తెలిసేసి ఆమె మరింత కోపంగా ఉంటుంది. కానీ చీఫ్ అంటాడు, 100 డేస్ తర్వాత వాళ్ళు హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చని ఆమెని ఒప్పిస్తాడు. స్టోరీలో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆఫీస్ లో లుంతాం చీఫ్ రోజ్ తో ఉండడం చూసి ఆమెని చీట్ చేస్తున్నట్లు చూస్తుంది. అంటే చీఫ్ లుంతాం తో ఉంటూనే వేరొకరితో ఉన్నాడు. సినిమా స్టార్టింగ్ లో స్టోరీ కొంచెం డిఫరెంట్ గా చూపించినప్పటికీ ఇప్పుడే స్టోరీలో రియల్ ట్విస్ట్ వస్తుంది. చీఫ్ నిజంగానే ఇక్కడ లుంతాం ని చీట్ చేస్తున్నాడు. ఇక చీఫ్ ఇంటికి వచ్చినప్పుడు లుంతాం ఒక సిగరెట్ ప్యాకెట్ తో పాటు థ్యాంక్స్ ఫర్ ది సిగరెట్ అని రాసినటువంటి నోట్ ని చూపిస్తూ ఇవి ఎవరివని అడుగుతుంది. దానికి చీఫ్ అంటాడు, ఫ్యాక్టరీలో ఒక అబ్బాయి ఇచ్చాడని ఆన్సర్ ఇస్తాడు. కానీ ఇక్కడ మనకు అతనే స్వయంగా రోజ్ కే సిగరెట్ ఇచ్చాడని తెలుసు. అయితే లుంతాం పదే పదే అదే విషయం గురించి అడగడంతో చీఫ్ చిరాకు పడి ఆమెను బ్లేమ్ చేస్తూ, నువ్వు రోజంతా నీ వర్క్ లో బిజీ అయిపోయి నా గురించి ఏం పట్టించుకోవడం లేదు, నాకు కూడా ఫిజికల్ గా ఎమోషనల్ నీడ్స్ ఉన్నాయని అంటాడు. ఇది విని లుంతాం కొంచెం ఎమోషనల్ అవుతుంది. వాళ్ళిద్దరూ హగ్ చేసుకుని చివరికి చీఫ్ సారీ చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో లుంతాం చీఫ్ కార్ లో ఫారెస్ట్ వైపు వెళ్తున్నారు. చెప్పాలంటే అదే అడవి. ఎలాంటిదంటే ఇప్పుడు రోజ్ చీఫ్ ఉన్నటువంటి ఇంటికి వెళ్లారు కదా, అదే ఫారెస్ట్ అయి ఉంటుంది. ఇక్కడ
ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. రోజ్ చీఫ్ ఇద్దరు కార్లో మాట్లాడుకున్న మాటలనేవి ఇప్పుడు లుంతామ్ చీఫ్ కూడా అదే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. సేమ్ అదే ఇల్లుని చూస్తారు. చీఫ్ అక్కడ ఈ ఇల్లు ఎవరిదని అడుగుతాడు. లుంతామ్ దానికి ఇది మన ఇల్లు అని చెప్తుంది. చీఫ్ ఇంటి మీద ఉన్నటువంటి చెట్టు గురించి కూడా అడుగుతాడు. లుంతామ్ అప్పుడు ఆ చెట్టు వాళ్ళ రిలేషన్ ని సూచిస్తుందని చెప్తుంది. అయితే మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు, ఇంతకు ముందు ఇదే చెట్టును రోజ్ కూడా చూసేసి సేమ్ అలాంటి ప్రశ్నే అడిగింది. సీన్ కట్ చేస్తే ప్రెసెంట్ టైంలో రోజ్ చీఫ్ నిద్ర నుంచి లేచిన తర్వాత చీఫ్ ఆమెను ఎక్కడికో తీసుకెళ్తాడని చెప్తాడు. వాళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. రోజ్ సలాడ్ కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎదురుగా ఉన్నటువంటి విండోలో లుంతామ్ స్పిరిట్ కనిపిస్తుంది. కానీ రోజ్ అది గమనించదు. తర్వాత ఆమెకు ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎవరూ కనిపించరు. సడన్ గా లుంతామ్ స్పిరిట్ వెనకాల నుంచి ఆమె చేతిని పట్టుకుని కత్తితో ఆమె చేతిని కోసేందుకు ప్రయత్నిస్తుంది. అంతలో చీఫ్ గొంతు వినిపించడంతో ఆమె స్పృహలోకి వస్తుంది. అంటే ఇక్కడ జరిగేదంతా కూడా ఆమె యొక్క హాలిజినేషన్ లేదా ఆమె ఎవరి కంట్రోల్లోనైనా ఉందని చెప్పొచ్చు. ఇక వాళ్ళు పిక్నిక్ కి బయలుదేరి ఒక ఎత్తైన ప్లేస్ కి చేరుకుంటారు. అక్కడ నుంచి సిటీ మొత్తం యొక్క వ్యూ కనిపిస్తుంది. రోజ్ దీన్ని చూసి హ్యాపీ అవుతూ మన ఇల్లు ఇక్కడ నుంచి చాలా అందంగా కనిపిస్తుందని చెప్తుంది. కానీ ఉన్నట్టుండి ఆమె బాధపడుతూ ఆ చెట్టు గురించి చెప్తూ అక్కడున్న ఆ చెట్టు అపశకునం లాంటిది. లోకల్స్ నమ్మకాల ప్రకారం అది స్పిరిట్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకే దాన్ని ఒక అపశకునంగా భావిస్తారని చెప్తుంది. కానీ చీవ్ అంటాడు, మనం ఒక కొత్త చెట్టుని నాటుతామని చెప్పేసి ఆమెను ఒప్పిస్తాడు. తర్వాత వాళ్ళు తిరిగింటికి వెళ్తుండగా ఒక స్టోర్ హౌస్ కనిపిస్తుంది. రోజ్ లోపలికి వెళ్లాలనుకుంటుంది. కానీ చీవ్ ఆమెను అడ్డుకుంటాడు. అతను చాలా టెన్షన్ గా కనిపిస్తాడు. ఆమె లోపలికి వెళ్ళకూడదని కోరుకుంటాడు. కానీ రోజ్ లోపలికి వెళ్తుంది. చీవ్ కూడా ఆమె వెనకాలే వస్తాడు. అక్కడ చాలా వస్తువులు ఒక తెల్లటి క్లాత్ తో కప్పబడి ఉంటాయి. రోజ్ ఒక క్లాత్ ని తీసేస్తుంది. ఆమెకున్నటువంటి సంతోషం అనేది ఒక్క క్షణంలో మాయమవుతుంది. ఎందుకంటే అవి లుంతామ్ యొక్క పెయింటింగ్లు స్వయంగా చీఫే గీసినవై ఉంటాయి. ఆమె కోపంగా తన పెయింటింగ్ ని గీయమని చీఫ్ ని అడుగుతుంది. రోజ్ కి చీఫ్ ఇంకా లుంతామ్ ని మర్చిపోలేదు అనిపిస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ నది ఒడ్డున కూర్చుని ఉంటారు. చీఫ్ ఆమెతో పెయింటింగ్ గీయడానికి డిఫరెంట్ పోజెస్ ని చెప్తాడు. అతను గీస్తుండగా వాటర్ రిఫ్లెక్షన్ లో ఒక లేడీ గౌన్ ధరించేసి కనిపిస్తుంది. కానీ ఆమె లోవర్ బాడీ మాత్రమే కనిపిస్తుంది. ఆమె రోజ్ నుంచి చీఫ్ వైపు నడుస్తూ సడన్ గా మాయమవుతుంది. ఇక చీఫ్ ఎంతో వింత్ ఎక్స్ప్రెషన్స్ తో ఎవరో అతన్ని పొజెస్ చేసినట్లు పెయింటింగ్ ని గీస్తూ కనీసం కండ్రెప్పల్ని కూడా ఆర్పకుండా అలాగే పెయింట్ చేస్తూ ఉంటాడు. రోజ్ ఎన్నోసార్లు అతని పిలుస్తుంది. కానీ అతను ఏమాత్రం రెస్పాన్స్ అవ్వడు. ఆమె దగ్గరికి వెళ్లి అతని కదిలిస్తే గానీ అతను స్పృహలోకి రాడు. ఇక వాళ్ళు పెయింటింగ్ ని చూసినప్పుడు అక్కడ ఉంది రోజ్ ది కాదు, లుంతామ్ దని తెలుస్తుంది. ఇదంతా లుంతామ్ స్పిరిట్ చేసిన పని. ఎందుకంటే చీఫ్ కి ఈ పెయింటింగ్ ఎలా లుంతామ్ గా మారిందో తెలీదు. రోజ్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రోజ్ కి ఏమో ఈ విషయంపై నమ్మకం లేదు. అయితే ఇక్కడ చెట్టు పేరు కూడా లుంతామ్ ట్రీ అని, దాన్ని ఒక దయ్యాల చెట్టుగా పిలుస్తారని తెలుస్తుంది. ఎందుకంటే అది రాత్రిల్లో వెలుగుతూ దయ్యాల్ని బాగా అట్రాక్ట్ చేస్తుందని నమ్ముతారు. ఇకపోతే రాత్రి అవుతుంది. ఆ రోజు లుంతామ్ ట్రీ యొక్క కొమ్మలను ఎవరో కత్తిరిస్తున్నట్లు కనిపిస్తుంది. రోజ్ లోపల డిన్నర్ రెడీ చేసి చీఫ్ ని పిలుస్తుంది. అప్పుడు చీఫ్ అక్కడికి వస్తాడు. అంటే ఇప్పటి వరకు కొమ్మల్ని కత్తిరించింది అతనే అయ్యుంటాడు. ఇక అతను డిన్నర్ ని అప్రిషియేట్ చేస్తాడు. కానీ రోజ్ అంటుంది, మీ లేట్ వైఫ్ లాంటి టేస్ట్ లేదని కోపంతో చెప్తుంది. చీఫ్ ఆమెను ఓదరుస్తూ, నేను లుంతామ్ ఇద్దరం 7 సంవత్సరాలుగా కలిసున్నాం. లుంతామ్ నన్నెప్పుడు పెయింట్ చేసేది, దానికి నేను బాగా విసిగిపోయానని చెప్తాడు. దీంతో రోజ్ కి కొంచెం అప్సెట్ నుంచి బయటకు వస్తుంది. రాత్రి వాళ్ళు నిద్రపోతుండగా రోజ్ ని ఎన్నో బ్లాక్ చేతులు గట్టిగా పట్టేసుకుని బెడ్ లోపలికి లాగడం మొదలెడతాయి. కానీ ఆమె ఒక్కసారిగా మేల్కుంటుంది. అది కూడా ఒక పీడకల అయి ఉంటుంది. కానీ ఆమె చీఫ్ వైపు తిరిగినప్పుడు అక్కడుంది చీఫ్ కాకుండా లుంతామ్ స్పిరిట్ కనిపిస్తుంది. ఆమె భయంతో అరవడంతో చీఫ్ మేల్కొని ఆమెను ఓదరుస్తాడు. అంటే అక్కడ చీఫ్ ఉన్నాడు. మార్నింగ్ వాళ్ళు టీవీలో ఒక ప్రైజ్ పోల్ గేమ్ ని చూస్తూ ఉంటారు. రోజ్ అక్కడ ఉండడానికి ఇష్టం లేదని చెప్తుంది. కానీ చీఫ్ ఒప్పుకోడు. అయితే మనకు వాళ్ళక్కడ 100 days ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఏం దక్కదని తెలుస్తుంది. చీఫ్ ఇక్కడ ఎంతో గ్రీడీ పర్సన్ గా కనిపిస్తాడు. రోజ్ దీన్ని విని కోపంగా చీఫ్ తనని తన స్వార్థం కోసం యూజ్ చేసుకుంటున్నాడని ఫీల్ అవుతుంది. కానీ చీఫ్ ఆమెను మళ్ళీ ఏదో రకంగా ఒప్పిస్తాడు. ఆమెని కేర్ఫుల్ గా చూసుకుంటానని మాయమాటలు చెప్పి మళ్ళీ రోజ్ తన మనసుని చేంజ్ చేసుకునేలా చేస్తాడు. రాత్రి స్టోర్ హౌస్ గేట్ దగ్గర లుంతామ్ యొక్క పెయింటింగ్ ముందు లుంతామ్ నిలబడి ఉంటుంది. ఆమె కళ్ళ నుంచి నల్లటి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. అప్పుడు సీన్ అనేది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఒక రోజు లుంతామ్ బాగా ఏడుస్తూ మెట్ల నుంచి జారిపడుతుంది. డాక్టర్ ఆమెను చూసి చీఫ్ తో ఆమె పరిస్థితి డేంజర్ గా ఉందని, ఎప్పుడైనా చనిపోవచ్చని చెప్తాడు. చీఫ్ లుంతామ్ ని కేర్ఫుల్ గా చూసుకుంటాడు. కానీ రోజ్ తో సీక్రెట్ గా కలుస్తూనే ఉంటాడు. ఈ విషయం లుంతామ్ కి కూడా తెలుసు. ఒక రోజు ఆమె ఆఫీస్ టెర్రస్ పై రోజ్ తో నా భర్త నుంచి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చూస్తుంటే పరిస్థితులు చాలా టెన్షన్ గా మారుతాయి. లుంతామ్ చీఫ్ ల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. క్రమంగా ఆమె ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ఆమె చీఫ్ తో వాళ్ళిద్దరూ ఇక విడిపోవాలని చెప్తుంది. కానీ
అతను ఆమెను అలా చేయొద్దని ఒప్పిస్తాడు. అయినప్పటికీ ఆమె ఒప్పుకోదు. ఒక రోజు కోపంలో లుంతాం కింద పడిపోతుంది. లేవడానికి తిరిగి ట్రై చేస్తుంది, కానీ లేవలేకపోతుంది. ఆమె చీఫ్ ని హెల్ప్ కోసం అడుగుతుంది, కానీ అతనికి ఏం చేయాలో అర్థం కాక నువ్వు నన్ను ఏకంగా వదిలేశావు, ఇప్పుడేమో హెల్ప్ కావాలని అడుగుతున్నావని అంటాడు. ఆ విధంగా లుంతాం కి కరెక్ట్ టైంలో ఎలాంటి సాయం దొరకకుండా చనిపోతుంది. ఇక సీన్ కట్ చేస్తే ప్రెసెంట్ లో రోజ్ చీఫ్ పార్టీ చేస్తుంటారు. రోజ్ తన సిగార్ ని శవపేటికలో ఉన్నటువంటి లుంతాం యొక్క డెడ్ బాడీ పై ఉన్నటువంటి గ్లాస్ మీద ఆర్పేస్తూ ఎగ్జాక్ట్ గా ఆ కాలుతున్న సిగార్ ని నిజంగానే లుంతాం యొక్క నుదిటిపై పెడుతూ ఆర్పేసినట్లు ఇమాజిన్ చేసి ఆ సిగార్ ని ఆఫ్ చేస్తుంది. వాళ్ళు డాన్స్ చేస్తూ ఉండగా రోజ్ కి విండోలో లుంతాం కనిపిస్తుంది. ఆ తర్వాత మాయమవుతుంది. ఆమె చీఫ్ వైపు తిరిగినప్పుడు అక్కడ లుంతాం కనిపిస్తుంది. లుంతాం రోజ్ గొంతుని పట్టుకుని పక్కకి నెట్టేస్తుంది, కానీ చీఫ్ ఆమెను పైకి లేపుతాడు. అంటే చీఫ్ స్థానంలో ఆమెకు లుంతాం కనిపించింది. రోజ్ కోపంగా శవపేటికను బ్రేక్ చేయడానికి వెళ్తుంది, కానీ చీఫ్ ఆమెను ఆపుతాడు. దీంతో వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడు రోజ్ కి మళ్ళీ లుంతాం కనిపిస్తుంది, కానీ చీఫ్ కి అక్కడ కనిపించదు. చీఫ్ ఆమెను ఆ రూమ్ లోకి ఎప్పుడు కూడా ఎంటర్ అవ్వద్దని చెప్తాడు. ఇకపోతే చీఫ్ కౌచ్ పై కూర్చొని ఉంటాడు. రోజ్ కౌంటర్ పై కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటుంది. సడన్ గా 2 సెకండ్ల పాటు లుంతాం కనిపిస్తుంది. ఆమె చీఫ్ యొక్క గొంతుని పట్టుకుంటుంది, కానీ చీఫ్ అక్కడ నార్మల్ గానే ఉంటాడు. కొద్దిసేపట్లోనే లుంతాం అక్కడ కనిపించదు. రోజ్ కి మాత్రం అక్కడెవరో ఉన్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రోజ్ మేల్కొన్నప్పుడు తన మెడిసిన్స్ అయిపోయాయని తెలుస్తుంది. ఆమె చీఫ్ ని పిలుస్తుంది, కానీ అతను దాన్ని పట్టించుకోకుండా కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు రోజ్ కి ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక స్పిరిట్ ఆమెను పైకెత్తి కింద పడేస్తుంది. ఆమె చేతికి గోరు గుచ్చుకొని రక్తం గారుతుంది. ఆమె ఫేస్ అంతా రక్తంతో తడిసిపోతుంది. ఆమె బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ గేట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఆమె మొహం ట్విస్ట్ అయిపోయి పళ్ళోడిపోయి ఆమె చేతిలో పడతాయి. అప్పుడు ఆమెకి లుంతాం ఇంటి ముందు నుంచి వెళ్తూ కనిపిస్తుంది. అదే సీన్ టీవీలో కూడా కనిపిస్తుంది. లుంతాం సడన్ గా మాయమవుతుంది, కానీ రోజ్ కి ఆమె తన వైపు పరిగెత్తుకొస్తున్నట్లు కనిపిస్తుంది. రోజ్ కత్తి తీసుకుని లుంతాం వైపు వెళ్తుంది, కానీ ఆమె కత్తితో దాడి చేసే ముందు అక్కడ లుంతాం స్థానంలో చీఫ్ వచ్చి ఆమె చేతిని పట్టుకుని ఆపేస్తాడు. అంటే రోజ్ కి తీవ్రమైన హాలుసినేషన్స్ వస్తున్నాయి, లేదా నిజంగానే లుంతాం స్పిరిట్ అక్కడ ఉంది. ఆమె చీఫ్ కి అన్ని జరిగినవన్నీ కూడా చెప్తుంది, కానీ షాకింగ్ గా ఆమె చేయి మొహం కంప్లీట్ గా క్లీన్ గా ఉంటాయి. రోజ్ కూడా షాక్ అవుతుంది, తనకి ఏం జరుగుతుందని కోపంగా ఉంటుంది. ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే చీఫ్ నిజానికి రోజ్ యొక్క మెడిసిన్స్ తీసుకురావడానికి బయటకు వెళ్ళాడని తెలుస్తుంది, ఎందుకంటే అవి ఆల్రెడీ అయిపోయాయి. ఇక తర్వాత రోజ్ శవపేటుకున్నటువంటి హౌస్ కి వెళ్తుంది. అక్కడ చీఫ్ లుంతాం డెడ్ బాడీతో ఇంటిమేట్ గా ఉన్నట్లు కనిపిస్తాడు, కానీ ఇది కూడా ఆమె హాలుసినేషన్ అయి ఉంటుంది. ఎందుకంటే చీఫ్ కేవలం డెడ్ బాడీని ప్రిజర్వ్ చేయడానికి దానిపై ఐస్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ చీఫ్ ఆమె మీద బాగా కోపంగా ఉంటాడు, ఎందుకంటే అతను ఆల్రెడీ రావద్దని చెప్పినా కూడా ఆమె అక్కడికి వచ్చింది. ఈ కన్ఫ్యూజన్ తో విసిగిపోయి నెక్స్ట్ డే రోజ్ సినిమా స్టార్టింగ్ లో కనిపించినటువంటి షేమన్ దగ్గరికి వెళ్లి హెల్ప్ అడుగుతుంది. షేమన్ ఒక రిచువల్ చేస్తాడు. అందులో ఒక కోడిని బలి చేసి దాని రక్తాన్ని తనపై పోసుకుంటాడు. రిచువల్ జరుగుతున్నప్పుడు లుంతాన్ డెడ్ బాడీ మీద కొన్ని పురుగులు బయటకు వస్తాయి. అంటే హైస్ ఉన్నప్పటికీ అది ఇప్పుడు బాగా చెడిపోతుంది. ఇక షేమన్ లుంతాం ట్రీకి నిప్పంటిస్తాడు. చీఫ్ ఇది చూసి కోపంగా గన్ని తీసుకొని షేమన్ ని భయపెడుతూ అన్ని బ్రేక్ చేస్తాడు. భయంతో షేమన్ అక్కడి నుంచి పారిపోతాడు. అంతలో వర్షం కూడా వస్తుంది. చీఫ్ రోజ్ మధ్య బాగా గొడవ జరుగుతుంది. రోజ్ ఇక బ్యాగ్ జరుపుకుని వెళ్లిపోవాలనుకుంటుంది. చీఫ్ అప్పుడు ఆమెను ఆపుతాడు, కానీ ఆమె ఆగదు. అప్పుడు అతను రోజ్ తో నేను నీకోసమే లుంతాం ని చనిపోనిచ్చానని ఏడుస్తూ చెప్తాడు. అయినా కానీ రోజ్ వినకుండా వెళ్లిపోతూ ఉంటుంది. ఇక రోజ్ ఆలోచిస్తూ కార్ ని డ్రైవ్ చేస్తుండగా ఆమెకు యాక్సిడెంట్ అవుతుంది, కానీ ఆమె బ్రతుకుతుంది. ఆమె మళ్ళీ ఆలోచించి కార్ ని తిరిగి చీఫ్ దగ్గరికి వెళ్ళనిస్తుంది. ఇంట్లో చీఫ్ బాత్ టబ్ లో ఉంటాడు, కానీ అతను ఎవరి చేతను పొజెస్డ్ అయినట్లు కనిపిస్తాడు. రోజ్ అతని నుంచి జుట్టుని కత్తిరిస్తుంది, కానీ అతను కనిరెప్పలు కూడా కదిలించడు. అతను తన గోర్ ని వుడ్ మీద గీయడంతో గోర్ అనేది విరిగిపోతుంది. అక్కడ బ్లడ్ కూడా గారుతుంది, కానీ అతను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడు. ఇది చూసిన రోజ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ లో మెడిసిన్ ఎక్కడుందో వెతుకుతుండగా మిర్రర్ లో ఆమె వెనకాల లుంతాం స్పిరిట్ కనిపిస్తుంది. కానీ రోజ్ వెనకాల నుంచి చీఫ్ ఒక టవల్ తో వెళ్తాడు. అంటే లుంతాం చీఫ్ ని పూర్తిగా పొసెస్ చేసింది. రోజ్ హాల్ వైపు చూసినప్పుడు చీఫ్ అక్కడ చీకట్లో కనిపిస్తాడు, కానీ అతను పూర్తిగా క్లీన్ షేవ్ చేసుకుని లుంతాం గౌన్ ని ధరించుంటాడు. లుంతాం స్పిరిట్ చేత పొసెస్డ్ అయినటువంటి చీఫ్ ఒక కత్తిని పట్టుకుని భయంకరమైనటువంటి గొంతుతో రోజ్ వెనకాల పరిగెత్తుతాడు. రోజ్ అతనిపై అటాక్ చేసినా అతనికి ఏమనిపించదు. ఇక చేసేదేం లేక రోజ్ అడవిలోకి పారిపోతుంది, కానీ అతను ఆమెను వెతికి మరీ పట్టుకుని దగ్గరలోని నదిలోకి తోసేస్తాడు. రోజ్ ని నదిలోకి తోసేసిన చీఫ్ ఆమె తనను రాళ్లపై బలంగా కొడతాడు. దీంతో వాటర్ అంతా కూడా రక్తంతో రెడ్ గా మారిపోతుంది. ఆ రక్తంలో చీఫ్ యొక్క ఫేస్ కాకుండా లుంతాం యొక్క ఫేస్ కనిపిస్తుంది. ఇది చూస్తే అతను పూర్తిగా పొసెస్డ్ అయ్యాడని తెలుస్తుంది. అంతలో లుంతాం స్పిరిట్ యొక్క గొంతుతో నేను రోజ్ ని చనిపోనివ్వననే మాట వినిపిస్తుంది. అదే టైంలో రోజ్ కళ్ళు ఓపెన్ అవుతాయి. ఆమె తనను తాను లుంతాం డెడ్ బాడీ ఉన్న
ఉన్నటువంటి గ్లాస్ యొక్క కఫిన్ లో చూస్తుంది. అక్కడ లుంతాన్ స్పిరిట్ కఫిన్ చుట్టూ తిరుగుతూ కనిపిస్తుంది. ఈ సీన్ ఎంతో క్రీపీగా ఉంటుంది. లుంతాన్ స్పిరిట్ ఈ ఇద్దరిని శిక్షించాలని కోరుకుంటుంది. వారు ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళకూడదని అనుకుంటుంది. ఎలాగైతే రోజ్ లుంతాన్ డెడ్ బాడీ మీద సిగార్ ఆర్పినట్లు చేసిందో సేమ్ అలాగే లుంతాన్ స్పిరిట్ రోజ్ యొక్క నుదిటిపై బ్లడ్ డ్రాప్స్ ని పడేలా చేస్తూ ఉంటుంది. రోజ్ హెల్ప్ కోసం ఎంతో అరుస్తుంది. కానీ లుంతాన్ స్పిరిట్ భయంకరంగా కేకులు వేస్తూ ఉంటుంది. దీంతో కఫిన్ గ్లాస్ అనేది బ్రేక్ అవుతుంది. క్లైమాక్స్ లో చేసిన పనికి కరెక్ట్ గా ప్రాసెస్ అనేది కనిపిస్తుంది. మనకు ఒక కఫిన్ లో లుంతాన్ తో పాటు చీఫ్ యొక్క బాడీస్ కనిపిస్తాయి. వాటిపై పురుగులు పాకుతూ ఉంటాయి. చీఫ్ భయపడినట్లు కనిపిస్తాడు. ఎందుకంటే అతనికి తన ఫ్యూచర్ అంతా అర్థమవుతుంది. లేదా అతను ఇప్పటికీ చనిపోయాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే తన భార్యతో కలిసి ఇక్కడే చనిపోబోతున్నాడు. అతను తన వైఫ్ అయినటువంటి లుంతాన్ తో చచ్చేదాకా ఉండాలని చెప్పాడు. కాబట్టి లుంతాన్ స్పిరిట్ దాన్ని ఇప్పుడు నిజం చేసింది. ఈ శవపేటికల కింద రోజ్ పడి ఉంటుంది. ఆమె లిప్స్ పై కుళ్ళిపోయినటువంటి లిక్విడ్ అనేది కారుతూ ఉంటుంది. ఆమెకు దాన్ని సహించడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే లుంతాన్ స్పిరిట్ దీన్నంతా డిసైడ్ చేసింది. లుంతాన్ స్పిరిట్ తన భర్త ఎప్పటికీ తనతోనే ఉండాలని, ఇకపోతే అతని మిస్ట్రెస్ అయినటువంటి రోజ్ ఎప్పటికీ వాళ్ళ కిందే ఉండాలని డిసైడ్ చేసి ఉంటుంది. ఇలా ఈ స్పిరిట్ వీళ్ళిద్దరిని భయంకరంగా అక్కడ లాక్ చేస్తుంది. ఇప్పుడు స్టోరీలో సరిగ్గా ఏం జరిగిందో చూద్దాం. చీఫ్ ఫస్ట్ ఒక నార్మల్ పర్సన్ గా ఉంటాడు. లుంతాన్ ని ఒక రకంగా లవ్ చేశాడు. మరీ చెప్పాలంటే బాగా నటించాడని చెప్పొచ్చు. ఎందుకంటే తన నార్మల్ లైఫ్ కి తిరిగి వెళ్లకుండా చేతిలో డబ్బు అన్ని ఫెసిలిటీస్ రావాలంటే లుంతాన్ ని లవ్ చేసినట్టు యాక్ట్ చేయాలి. అది పర్ఫెక్ట్ గా చేశాడు. కానీ వారి మ్యారేజ్ రిలేషన్ రాను రాను వీక్ అవుతుంది. లేదా ఇద్దరిలో కొంత స్పేస్ అనేది తగ్గిపోతుంది. ఈ టైంలో రోజ్ చీఫ్ యొక్క లైఫ్ లోకి అతని మిస్ట్రెస్ కి వస్తుంది. అతను ఆమెతో ఎక్కువగా టైం ని స్పెండ్ చేస్తూ లుంతాన్ ని చీట్ చేస్తాడు. ఈ విషయం లుంతాన్ కి తెలుస్తుంది. దీంతో ఆమెకి సడన్ గా పానిక్ అటాక్ వస్తుంది. ఆమె అనారోగ్యానికి కారణం ఎవరికీ తెలియదు. కానీ సైకలాజికల్ గా ఆమెకు పెద్ద దెబ్బే తగిలింది. ఇంకో రకంగా చెప్పాలంటే ఆమెకు హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. అయితే చీఫ్ లుంతాన్ తో రిలేషన్ ని కరెక్ట్ చేయడానికి బాగా ట్రై చేశాడు. కానీ అది ఫెయిల్ అవుతుంది. అదే టైంలో అతను రోజ్ ని కూడా లవ్ చేస్తాడు. ఆమెతో తరచుగా కలుస్తూనే ఉంటాడు. ఈ విషయం లుంతాన్ కి కూడా తెలుసు. ఆమె క్లియర్ గా తన భర్తతో నీతో ఉండడం కుదరదు, మనమిద్దరం విడిపోదాం, నేను నీకు ₹1 కూడా ఇవ్వనని చెప్తుంది. దీంతో ఇది విని చీఫ్ భయపడతాడు. అయితే లుంతాన్ కి ఉన్నటువంటి పానిక్ అటాక్ వచ్చినప్పుడు అతను ఇంటెన్షనల్ గా ఆమెను కాపాడలేదు. ఎందుకంటే ఆమె ఒకవేళ బతికితే అతనితో డివోర్స్ తీసుకుంటుందని, అలా అయితే తన ఓల్డ్ లైఫ్ తో ఎంతో నీచమైనటువంటి లైఫ్ లోకి వెళ్లాల్సి వస్తుందని, తనకి ఎలాంటి డబ్బు దక్కదని ఆలోచిస్తాడు. కానీ ఆమెను కాపాడకపోతే ప్రాపర్టీ మొత్తం అంతా కూడా అతనిదవుతుందని, దీనికి తోడు రోజ్ కూడా అతనితో ఉంటుందని ఆలోచిస్తాడు. కానీ లుంతాన్ అతని కంటే ఒక స్టెప్ ముందే ఆలోచించింది. ఆమె తన భర్త లేకుండా జీవించలేనని తెలుసు. అందుకే ఆమె తన వీలునామాలో ఈ కండిషన్స్ ని ఇంటెన్షనల్ గా యాడ్ చేసింది. థాయిలాండ్ లో ఉన్నటువంటి నమ్మకం ప్రకారం చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి యొక్క ఆత్మ 90 డేస్ నుంచి 100 డేస్ వరకు భూమిపైనే ఉంటుందని నమ్ముతారు. లుంతాన్ కూడా అదే చేసింది. ఆమె వీలునామాలో ఈ కండిషన్స్ ని ఉంచేలా చూసుకుంది. అయితే రోజ్ ఆ టైంలో కార్ లో వెళ్లిపోయి ఉంటే బ్రతికేది. కానీ ఆమె తిరిగి చీఫ్ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఈ క్యాబిన్ లోనే కుళ్ళిపోతూ ఉంటారు. పొరపాటున ఎవరైనా సంవత్సరాల తర్వాత ఈ డెడ్ బాడీస్ ని కనుగొనే వరకు అలాగే ఉంటారు. ఎందుకంటే ఆ ప్లేస్ లో ఎవరు కూడా ఉండరు. ఎవరైనా ఈ డెడ్ బాడీస్ ని కనిపెట్టే వరకు వీళ్ళకేం జరిగిందని కూడా ఎవరికీ తెలియదు. ఒకవేళ వచ్చినా కూడా లుంతాన్ స్పిరిట్ ఈ ఇద్దరిని కనిపించకుండా నాశనం చేస్తుంది. ఇది టామ్ వాచర్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. అండ్ హైప్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. సైనింగ్ ఆఫ్. బాయ్.